Garuda Express, an international courier service. భారత్లో బ్యాంకులను బురిడీ కొట్టించి వేల కోట్లు ఎగ్గొట్టి లండన్ చెక్కేశాడు విజయ్ మాల్యా. ఆ ఆర్థిక నేరస్తుడిని ఎలాగైనా స్వదేశానికి రప్పించాలని భారత్ చాలా ప్రయత్నించింది. అవేవీ సఫలం కాలేదు. ఇప్పుడు ఎట్టకేలకు లండన్లో ఉన్న విజయ్ మాల్యాను స్కాట్లాండ్ యార్డ్ పోలీసులు అరెస్టు చేశారు. అతడిని కాసేపట్లో వెస్ట్ మినిస్టర్ కోర్టులో హాజరుపరచనున్నారు. త్వరలో నిందితుల అప్పగింత ఒప్పందంలో భాగంగా బ్రిటన్ అతడిని భారత్కు అప్పగించే అవకాశముంది. అయితే ఇది వెంటనే జరిగే ప్రక్రియ కాదు, కొన్ని రోజులు పడుతుంది. మొదట అరెస్టు వారెంట్ ఇస్తారు. వారెంట్ జారీ అయ్యాక ప్రాథమికంగా స్థానిక కోర్టులో విచారణ చేస్తారు. తర్వాత ఆ వ్యక్తిని భారత్కు అప్పగించాలా వద్దా అనే అంశంపై విచారణ చేస్తారు. దీనిపై చివరగా నిర్ణయం తీసుకోవాల్సింది మాత్రం బ్రిటన్ హోంమంత్రే. ఆయన అప్పగించాలని నిర్ణయిస్తే మాల్యాను భారత్ అధికారులకు అప్పగిస్తారు. అలాగే హోంమంత్రి తీసుకున్న నిర్ణయంపై నిందితుడు ఉన్నత న్యాయస్థానాన్ని ఆశ్రయించే అవకాశం కూడా అక్కడ ఉంది. కనుక మాల్యాను భారత్కు అప్పగించడానికి కాస్త సమయం పడుతుందని భావిస్తున్నారు న్యాయ నిపుణులు. విజయ్ మాల్యా బ్యాంకులకు 9,000 కోట్లు ఎగవేసి గతేడాది మార్చి 2న చెప్పా పెట్టకుండా లండన్ పారిపోయాడు. అప్పట్నుంచి అతడిని వెనక్కి రప్పించేందుకు భారత్ ప్రయత్నాలు చేస్తూనే ఉంది. చివరగా విజయ్ మాల్యాను అప్పగించాలని కోరుతూ భారత్ ఫిబ్రవరి 2న బ్రిటన్ హోంశాఖకు దరఖాస్తు చేసింది. అందుకు సంబంధించిన మాల్యా కేసు వివరాలను పరిశీలించాలంటూ వెస్ట్ మినిస్టర్ మెజిస్ట్రేట్ కోర్టును కోరింది. కోర్టు మాల్యాను అరెస్టు చేయమని వారెంట్ జారీ చేసింది. ఫలితంగా పోలీసులు విజయ్ మాల్యాను అరెస్టు చేశారు. హాయ్ యోయో వ్యూవర్స్, సబ్స్క్రైబ్ చేసేటప్పుడు అక్కడ ఉండే గంట సింబల్ను ప్రెస్ చేయడం మర్చిపోవద్దు.